అసలు మంచి బిస్కెట్ అనేది ఉందా? ఫ్రాంక్ గా అంటే బ్రాండ్ నేమ్స్ ని తీసుకుని ఎందుకంటే వాళ్ళ మీద కేసులు వేస్తారు కాబట్టి ఫ్రాంక్ గా దెర్ ఇస్ నథింగ్ గుడ్ ఇన్ ఎ బిస్కెట్. ఓకే. నార్మల్ గా మన ఫ్రెష్ ఫుడ్ ఏంటంటే బయట పెట్టినాక ఒక రోజులో పాడైపోతుంది, ఫ్రిడ్జ్ లో పెడితేనే కనీసం 3-4 రోజుల్లో పాడైపోతుంది. కానీ ఒక బిస్కెట్ మంత్స్ టుగెదర్ ఉంటుంది. అది మంత్స్ టుగెదర్ ఉంటే అది హెల్దీ ఫుడ్ ఎలా అవుతుంది? దాంట్లో ప్రాణం లైఫ్ ఎట్లా ఉంటుంది? ఇట్స్ ఎ డెడ్ థింగ్. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఒక చిన్న బిస్కెట్ లో 17 కెమికల్స్ ఉంటాయి. నేను ఆ సెపరేట్ గా నీకు ఆ కెమికల్స్ ఇచ్చి నువ్వు తినమంటే నువ్వు తింటావా? బట్ బిస్కెట్ ఎలా తింటావు? సో ఇవాళ రేపు వచ్చిన క్యాన్సర్స్ కానివ్వండి, ఒబిసిటీ కానివ్వండి, డయాబెటిక్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, రావడానికి కారణం ఏంటంటే నువ్వు రైట్ 6 months నుంచి మన ఇంటెస్టైన్ తయారైనప్పటి నుంచి నువ్వు వాటి ఫుడ్స్ పెట్టడం వల్ల వాళ్ళకి. సో చాక్లెటే కానీ బిస్కెటే కానీ దేర్ ఇస్ నథింగ్. ఈ దీంట్లో గుడ్ ఉంది, ఇది ఆటా బిస్కెట్, ఇది గుడ్ వీట్ బిస్కెట్ ఏమి లేదండి. కొన్ని బిస్కెట్స్ లో దీంట్లో ఏమంటారు, మన ఆల్మండ్స్ ఉన్నాయంటారు. ఆల్మండ్స్ ఏముండవు, చిన్న ఫ్లేక్ ఉంటుంది అంతే. వాడు మాత్రం నా బిస్కెట్ ఆల్మండ్స్ చాలా హెల్దీ అంటారు. నువ్వు ఆల్మండ్స్ తినొచ్చుగా, వై వాంటెడ్ ఇట్. కావాల్సుకుంటే మంచిగా మనము ఈ కాజూస్ ఉంటాయి, క్యాష్యూస్ మంచిగా దాన్ని ఫ్రై చేసేసి దాంట్లో సాల్ట్ బిస్కెట్ ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది. మంచి ప్రశాంతంగా తిని. దేర్ ఇస్ నథింగ్ గుడ్ ఇన్ బిస్కెట్. దేర్ ఇస్ నథింగ్. ఇంకా డేంజరస్ ఫుడ్ అంటే ఈ బిస్కెట్స్ కంటే కూడా చిప్స్. దే ఆర్ 5 times more dangerous.